హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రొఫెసర్ ఎస్పాల్ విరచిత అంశంగా సామాన్యుడే శాస్త్రజ్ఞుడు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సామాన్యుడే శాస్త్రజ్ఞుడు, ప్రొఫెసర్ ఎస్పాల్ విరచితం. ఇక వినండి. అతడు పల్లెటూరి రైతు. అతనికి ఉన్నదల్లా ఓ పంపు సెట్టు. అదే అతని ప్రాణం, జీవనాధారం. దాని అంగాంగము అతనికి తెలుసు. దాని ప్రతి కదలిక అతని కనుసన్నల్లోనే జరుగుతుంది. అప్పుడప్పుడు అది మొరాయిస్తుంది. అయితేనే దాన్ని బుజ్జగించి, అదే మరమ్మత్తు చేసి దారిలో పెట్టుకోవటం అతనికి చిటికెలో పని. ఆ రైతు కొడుక్కి 10 ఏళ్ళు. వాడికి ఈ పంపు సెట్టు పని అంటే మహా సరదా. అలాగనే ఒకరోజు మన రైతు మెదడులో మెరుపులా ఓ ఆలోచన మెరిసింది. ఈ డీజిల్ పంపు సెట్టుని బండి చక్రాలకు జత చేస్తే ఎలా ఉంటుంది? ఇది అతని ఆలోచన. వడ్రంగి దగ్గరికి వెళ్ళి ఓ బండి చేయించాడు. చక్రాలకు టైర్లు తొడిగించాడు. పంజాబ్లో చెడిపోయిన సైనిక జీబులు కావలసినన్ని దొరుకుతాయి. వాటి నుంచి కొంత సామాగ్రి సంపాదించాడు. ఇంకేం, మన బండికి స్ప్రింగు, షాక్ అబ్జార్బర్లు, గేర్ బాక్సు, క్లచ్చి, స్టీరింగ్ అన్నీ సమకూరాయి. ఇప్పుడు బండి చక్రాలకు పంపు సెట్టును ఓ బెల్ట్తో మన రైతు అనుసంధానించాడు. అంతా కలిపి 40,000 ఖర్చయింది. 10 మంది దీంట్లో ఎక్కవచ్చు. గంటకు 40 కిలోమీటర్లు పోతుంది. దీనికి మారుతా అనే పేరు పెట్టి మన రైతుగారు సకుటుంబంగా ఎక్కి చల్ 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 బండి అంటూ షికారులు కొట్టసాగాడు. ఇంకేముంది, చూస్తుండగానే ఇది రైతు మోటారుగా మారిపోయింది. రైతులందరూ ఇదే దారి పట్టారు. కొందరైతే ఈ వాహన నిర్మాణ కళాకౌశలం కరతలామలకం చేసుకొని నిపుణులైపోయారు. వాడుకలో దీని పేరు జుగాడుగా స్థిరపడింది. పంజాబ్ నుండి హర్యానాకు, అక్కడి నుండి రాజస్థాన్కు పాకిపోయింది. క్రమంగా ఈ పల్లెటూరు ట్యాక్సీ ధర కూడా తగ్గిపోయింది. సొంతదారులే రిపేర్లు చేయటం నేర్చుకోవటంతో పోషణ, పాలన మరింత సులువై కంపెనీ వాహనాలకు కష్టకాలం వచ్చేసింది. అది ఆ విశేషమైతే పాటియాలలో మరో రైతు, అక్కడ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం ఉంది. దాని సాయంతో అక్కడి రైతులు సంవత్సరానికి 4 పంటలు పండిస్తున్నారు. అయినా సరిపోక మన రైతు ఒకరోజు ఆ కేంద్రానికి వెళ్ళి, నేను మధ్యంతర పంటగా పొద్దుతిరుగుడు వేశాను అని అక్కడి శాస్త్రజ్ఞులకు సెలవిచ్చాడు. వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది. ఆశపోతూ అమాయక శిఖామణి అనుకొని పొద్దుతిరుగుడు కూడా వేస్తే పక్షులు ఎక్కువై అసలు పంటకే మోసం వస్తుంది, తెలుసుకో అని మందలించారు. అప్పటిదాకా దానికోసం రైతు, ఇన్నాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా, ఆ మాత్రం తెలియదా నాకు, అందుకే పొలంలో తేనెటీగలను కూడా పెంచుతున్నా అని చెప్పి వాళ్ళని ఓరి పిచ్చి దద్దమ్మల్లారా అన్నట్టు చూశాడు. తేనెటీగలు పక్షులకు ప్రత్యామ్నాయ ఆహారం ఇచ్చి పంట జోలికి పోకుండా చూస్తాయి. దీనికి జవాబు దొరక్క ఏ పిహెచ్డికి దీన్ని ఎవరు సబ్జెక్టుగా తీసుకున్న దాఖలా కనిపించక శాస్త్రజ్ఞులంతా జుట్టు పీక్కున్నారు. రైతు మాత్రం 4 పంటలు పొద్దుతిరుగుడుతో పాటు కావలసినంత తేనె కూడా పండించుకున్నాడు. అంతా శ్రమైక జీవన ఫలం. ఇలాంటి కథలు ఎన్నైనా చెప్పచ్చు. కానీ ఆదిమ మానవుడు
గుహాంతరాల నుంచి ప్రస్థానం ప్రారంభించి సహస్రాబ్దాలను సముద్రాలను దాటి ఇంత దూరం ప్రయాణించడం అంతా ఎలా జరిగింది? సామాన్య మానవుడి శ్రమైక జీవనం, అనుభవ పాండిత్యం, వ్యవహార విజ్ఞానం, ఆలోచన శైలి, పని నైపుణ్యం, కళా కౌశలం కంటే శాస్త్రాన్ని చరిత్రను ఇంత దూరం నడిపించిన శక్తులు ఏమున్నాయి? మన ఇతిహాస పురాణ కావ్యాల రచయితలుగా, పండితులుగా కొందరిని మనం చెప్పుకోవచ్చు. కానీ వీటి మూలాలను మనం ఈ అనామక సామాన్యం మానవ జీవన స్రవంతుల నుంచి గాక ఎక్కడ వెతకాలి? ఈ ప్రశ్నలు మనల్ని వెంటాడుతాయి. నేడు ఆయుర్వేద ఔషధాలు ఏ మహానుభావుల పేర్లతోనైనా చలామణి కావచ్చు. కానీ వాటిని వెతికి పట్టుకున్నది, పరీక్షించింది మన అనాగరిక ఆటవికులే కదా. చెకుముకు నుంచి నిప్పురాజేసినవాడు, కొయ్య దొంగల నుంచి చక్రాన్ని దొర్లించినవాడు సగటు మనిషిగాక మరెవడు అని కదా మనం గుర్తించాల్సింది. సమిష్టి జీవన పోరాటం నుంచి గాక ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి అని కదా మనం తర్కించాల్సింది. శాస్త్రం రెక్కలు తొడిగాక, పరిశోధనా సంస్థలు వెలిశాక, విశ్వరహస్యాలను ఛేదించే రోజు వచ్చాక శాస్త్రము సగటు మనిషి ఎవరికి వారైపోతున్నారా? ఈ సహస్రాబ్దపు మహామేధావులు ఎవరు? తత్వవేత్తలు ఎవరు? పరిశోధకులు ఎవరు? కళాకారులు ఎవరు అని మనం చేసే సర్వేలలో ఈ సామాన్యులకు స్థానం ఎక్కడైనా దొరుకుతుందా అంటూ ప్రొఫెసర్ ఎస్పాల్ వారు సామాన్యుడే శాస్త్రజ్ఞుడు అంటూ అందజేసిన ఈ జన విజ్ఞాన అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.